నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. 11 అసెంబ్లీ స్థానాలకి పరిమితమైన వైసీపీలో ఉన్న ఈ 11 ఎమ్మెల్యేలలో జగన్ మినహా, అవినాష్ రెడ్డి మినహా మిగిలిన వాళ్ళంతా కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో మిథున్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీలోకి చేరతారనే వార్తలు అయితే రావడం జరిగింది. అయితే అవినాష్ రెడ్డి ఎలాగో కాంగ్రెస్లోకి కానీ లేదంటే టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు అయితే లేవు. మరి జగన్ వైసీపీ దాంట్లోనే ఉండబోతున్నారు. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం మాట్లాడదాం దుర్గ వడ్లమాని గారితో, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి. నమస్తే. మనం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి బీజేపీలోకి చేరతారని ఆదినారాయణ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే చర్చ జరుగుతుంది. మరి ఒకవేళ అన్నట్టుగా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో ఈ కీలక నేతలు కూడా జంప్ అయిపోతే ఆ పార్టీ నుంచి ఎట్లా మరి వైసీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మరి వాళ్ళ పరిస్థితి ఎలా? కేవలం అవినాష్ రెడ్డి ఒక్కరే మిగులుతారు కదా. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి 40% ఓటింగ్ ఉందండి, మనకు తెలుసు. అది 11 ఎమ్మెల్యేల చేతిలో ఉన్నారు, ఆయనకి 4 ఎంపీలు ఉన్నారు. అయితే వీళ్ళని కాపాడుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డిది. ఆయన ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది పార్టీని బలోపేతం ఎలా చేసుకోవాలనే మాటతో పాటుగా వీళ్ళని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద ఆయన దృష్టి పెట్టాలి. అంతే తప్ప ఇప్పుడు ఇవాళ పులివెందులకు వెళ్తా ఉన్నారు. ఆయన ఒక 5 రోజులు పులివెందుల నియోజకవర్గంలో ఉంటారు. ఎందుకంటే తను గెలిపించారు కదా అక్కడ. సో ఆ కార్యకర్తల్ని వాళ్ళని కలిసి వాళ్ళలో ధైర్యం నింపడానికి ఆయన వెళ్ళారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయించింది. ఆయన అనేది ఎంత చిత్రంగా ఉందంటే, ఇప్పుడు వైసీపీ కార్యకర్తల మీద ఎందుకు దాడి చేయించింది, వైసీపీ నాయకుల మీద ఎందుకు దాడి చేయించింది అంటారంటే, ఆయన ఎవరైతే ఓటు వేయలేదో తెలుగుదేశం కూటమికి వాళ్ళ మీద దాడులు జరిగాయి అనేది ఆయన ఊహాచ. ఇప్పుడు వాళ్ళకి అవసరమేముంది? ఇప్పుడు 164 సీట్లు వచ్చాయి కూటమికి, 135 సీట్లు సాలిడ్గా తెలుగుదేశానికి వచ్చాయి, 21కి 21 జనసేనకు వచ్చాయి. అలాగే 16 ఎంపీ సీట్లు వీళ్ళకి వస్తాయి తెలుగుదేశానికి, 2 ఎంపీ సీట్లు జనసేనకు వచ్చాయి. అందుకని వాళ్ళకి అసలు అవసరం లేదు. మరి వాళ్ళు ఓటు వేయలేదు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటాం అసలు అది అర్థం కావట్లే. ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే, ఒక కారణం చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావట్లేదని మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఇప్పుడు ఆయన ఈ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఓడిన ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వాళ్ళు మాజీ మంత్రులు, వీళ్ళందరినీ కూడా ఆయన ఒక ధైర్యం నింపాలి. అది లేకుండా నిన్న ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవటం ఏంటండి? అసలు అతనికి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు పరువు కాపాడారు నిజానికి. ఎందుకంటే 11 స్థానాలే ఉన్న వైసీపీకి సాధారణ ఎమ్మెల్యే లెక్కనే లెక్క కడతారు. మరి అట్లాంటిది ఆ హోదా, ఎక్స్ సీఎం హోదా అయితే కల్పించారు. ఎమ్మెల్యేల తర్వాత జనరల్గా మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఈయనకి జరిగింది. అంటే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు, ఈయన యాక్సెప్ట్ చేయరు. జనరల్గా ఎవరు కూడా అంత అవమానం పొందినటువంటి చంద్రబాబు నాయుడు చెయ్యరేమో అనుకున్నారు, కానీ ఆయన అక్కడ ఆయన మంచితనాన్ని చూపెట్టుకున్నారు. సరే పోనీలా అని ఆ ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పుడైనా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఉండాలి కదా. ఉండాలి, అదే చెప్తున్నాను. ఇప్పుడు నీ వాళ్ళకి నువ్వు ఉండి ధైర్యం చెప్పాలి కదా, నువ్వు వాళ్ళని ప్యాక్ చేయాలి కదా. అది చేయకుండా వెళ్ళిపోయారు ఒకటి. రెండోది, యాక్చువల్గా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరు చెప్పినా ఒకటే చెప్తున్నారండి, కోపాలు ఉంటే ఉండొచ్చు కానీ కక్షలు కార్పణ్యాలు వద్దు, మనకు అనవసరం, మనం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి, మనకి వైసీపీ వాళ్ళ గురించి మనకు అనవసరం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్తున్నారు. ఆయన చేసి చూపించారు అసెంబ్లీలో, అందరూ కూడా దాన్ని ఆమోదించారు ఒకటి. రెండోది, ఇవాళ మనకు తెలిసి ఈయన అయ్యన్న పాత్రుడు గారు ఇవాళ ఇదేంటిది అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు. యాక్చువల్గా అసెంబ్లీ స్పీకర్ని దగ్గరుండి తీసుకెళ్తారు, అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా దగ్గరుండి యాక్చువల్గా తీసుకెళ్ళాలంటే, ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఒక పార్టీ నేతగా. కానీ ఆయనకి అయ్యన్న పాత్రుడు అంటే భయం ఆయనకి. ఎందుకంటే అయ్యన్న పాత్రుడికి కొంచెం గబుక్కన మాట ఆయన ఓపెన్గా అనేస్తారనమాట. సో అదొక భయం ఉంది. గతంలో అయ్యన్న పాత్రుడి మీద వీళ్ళు కేసు కూడా పెట్టారు. ఒక గజం స్థలం ఏదో ఆయన కబ్జా చేశాడని ఆయన ఇంటి గోడ కూల్చేశారు, మీకు గుర్తుంటే. కాబట్టి అయ్యన్న పాత్రుడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకలాగా భయం అన్నమాట. ఇవాళ ఆయన అయ్యన్న పాత్రుడు అడిగారు కూడా అసెంబ్లీలో,
నా ఫ్యాన్ ఎక్కడ ఇవాళ రాలేదని. మీరు చూస్తే కనుకైతే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షంగా చూస్తే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఉంటే కనుకైతే పార్టీ కకావికలం అయిపోతుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్నారంటే వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. అటు మైనింగ్ కేసులు, మైనింగ్ చాలా వాళ్ళు విపరీతంగా మైనింగ్లో వాళ్ళు మనుషుల్ని చాలా హెరాస్ చేశారు. మైనింగ్ విషయంలో మనకి పులివర్తి నాని గారి కేసే మనకి ఎదురుగుండా ఉదాహరణ ఉంది. ఆయన మీద దాడి చేయించారు. తర్వాత ఏమో పులివర్తి నానిని బెదిరించి 50 కోట్లు వీళ్ళు ఫైన్గా కూడా తీసుకున్నారన్న వార్తలు వచ్చాయి. ఇంకా మైనింగ్, ఇసుక దందా ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ మీద. అది కాకుండా ఎలక్షన్స్ టైంలో కూడా వీళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. మీకు గుర్తుంటే లిక్కర్ స్కామ్ కూడా ఉంది వీళ్ళ మీద. ఇవన్నీ ఓ పక్క అయితే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఉండే కేసులను చూసుకోవటానికే జగన్మోహన్ రెడ్డికి టైం సరిపోతుంది. ఇంకా పార్టీ పగ్గాలు ఆయన ఏమి సరిగ్గా నిర్వహించగలరు. కాబట్టి మన ఈ పార్టీలో ఉండి వేస్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఆదినారాయణ రెడ్డి గారు కూడా గతంలో తెలుగుదేశం నుంచే బీజేపీలోకి వెళ్ళారు ఆయన. కాబట్టి ఆదినారాయణ రెడ్డి అన్న మాట నిజమే అయ్యి ఉండొచ్చు, వాళ్ళు వస్తామంటున్నారు అని. అయితే వీళ్ళు వస్తామంటే బీజేపీ తీసుకుంటుందా? ఇప్పుడు బీజేపీ ఆలోచించాల్సింది ఏంటంటేనండి, కూటమిలో ఉంది, ఇది మిత్రపక్షం ప్లస్ ఇప్పుడు వాళ్ళని తీసుకుంటే కనుకైతే ఇలా కరప్టెడ్ పీపుల్ తీసుకుంటూ వెళ్తే పార్టీ ఏమవుతుంది? ఇప్పటికే నేషనల్గా వాళ్ళకి చాలా తగ్గాయి సీట్లు. సో బీజేపీ వస్తున్న వాళ్ళని వస్తున్నట్టు తీసుకున్నా బీజేపీకి నష్టమే. కాబట్టి అది కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. వైసీపీ వాళ్ళు ఇలా 1 by 1 మొన్న విడుదల రజని బయటకు వచ్చేస్తుందన్నారు. నిన్న బుట్టా రేణుక గారు ఆనంద్ రామనారాయణ రెడ్డితో మంతనాలు అన్నారు. తర్వాత ఇప్పుడు ఎవరిని చూసుకున్నా ఇప్పుడు కనీసం ఒక 4-5 మిగులుతారేమో జగన్మోహన్ రెడ్డికి తన దగ్గర. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆలోచించాల్సింది కార్యకర్తలని, తర్వాత ఆయన ధైర్యం నింపచ్చు. ముందు తన ఎమ్మెల్యేలకి ధైర్యం నింపి తన ఎమ్మెల్యేలని పార్టీని కాపాడుకోవాలి ఆయన. ఇప్పుడు ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం అదే. నిజంగా మ్యామ్ మీరు చెప్పినట్టు సో ప్రతిపక్ష హోదా రాకపోయినా కానీ పార్టీనైనా కనీసం నిలబెట్టుకోవాలంటే, ఎమ్మెల్యేలను చేజార్చుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈయన ముందుండి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి వెనుకుండి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అలాంటిది ఈయనే ఢీలా పడిపోయి ఈయనే వెనకాల అంటే అసెంబ్లీలో జరిగినటువంటి నిన్న సంఘటనలు చూసిన తర్వాత అదన్నీ ఉదాహరణ. మరి దానివల్ల పార్టీ నిజంగానే వెనకబడిపోయే అవకాశం ఉంది. ఇంకా కొన్ని రోజులు అయితే భూస్థాపితం అయ్యే అవకాశం కూడా ఉంది. సో మరి దాన్ని ఇంతకు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.